హాయ్. ఈరోజు గోదావరి సీరియల్లో ఎపిసోడ్ విషయానికి వస్తే జాను అయితే వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, అలాగే అలకనందాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాడు కదా. వాళ్ళ మామగారు కూడా జాను కోసం అయితే కాల్ చేస్తారు. ఎందుకు అంటే ఆ తోట విషయం తెలుసుకుందాం అనే ఉద్దేశంతో. ఇంకా జాను అయితే కాల్ లిఫ్ట్ చేయదు, అలాగే మొబైల్ అలాగే చూసుకుంటా ఉంటుంది. అంతలోప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి కాల్ లిఫ్ట్ చేయొచ్చు కదా, ఎందుకు మొబైల్ అలా చూసుకుంటున్నావు అనేసరికి అదేమ్మా ఏం చెప్పాలో ఏమో అర్థం కావడం లేదు, నా తోట గురించి అడగడానికే కాల్ చేస్తున్నారు, నందుకి వాళ్ళ కాబోయే మామగారు అనేసరికి ఎత్తకపోతే ఇంకేదైనా అనుకుంటారు, ఎత్తి మాట్లాడు అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ అలకనందకి చేసుకోబోయే ఆయన కాల్ చేస్తాడు. ఆ అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అబ్బా నాతో ఏమైనా ప్రేమగా మాట్లాడతాడేమో అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసి మీరు చేస్తారని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదు, ఈరోజు అన్నం కూడా తినను, అలాగే నిద్ర కూడా పోను, నేను అలాగే గుర్తు పెట్టుకుంటాను అనేసరికి అటు పక్కనైనా కొంచెం ప్రేమగా మాట్లాడుండొచ్చు కదా. అలా ప్రేమగా మాట్లాడకుండా మీ చెల్లెళ్ళు తోట విషయం ఏం చేసింది అని ఎంతవరకు వచ్చింది అంటాడు. కాలేదని చెప్తే ఏమన్నా అంటాడేమో అనేసి అయిపోతుంది అని చెప్పని అంటుంది. అలాగే ఇక్కడ ఈ అమ్మాయి కాల్ చేసిన వాళ్ళ మామగారు కూడా ఏమైంది తోట విషయం ఎంతవరకు వచ్చిందంటే అయిపోతుంది అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్లి మాత్రము ఆ తోట మీద ఆధారపడి ఉందని మాత్రం మర్చిపోకండి అని చెప్పేసి ఆయనైతే చెప్తాడు. జాను కూడా ఉండేసి ఓకే నేను మర్చిపోలేదు, గుర్తుంది, ఎలా అయినా సరే నేను పెళ్లి చేస్తాను అని చెప్పి అయితే చెప్తుంది. తోట ఎలా అయినా సరే తీసుకొస్తాను, పెళ్లి చేస్తాను ఖచ్చితంగా అనేసి ఆయనకైతే ఫోన్లో చెప్తుంది. ఇదంతా వాళ్ళ మేనత్త అయితే వింటా ఉంటుంది అనమాట. అక్కడ నందు మాట్లాడింది వింటుంది, ఇక్కడ ఈ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడింది వింటుంది. వినేసి 1000 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయొచ్చు, కానీ మీరు 1,000 అబద్ధాలు చెప్పైనా సరే ఈ పెళ్లి కాదు, తోట విషయం గురించి వాళ్ళకి నిజం చెప్పేయచ్చు కదా, అవ్వట్లేదు అని చెప్పేసి అనేసరికి వాళ్ళ అమ్మ ఉంది కదా ఆవిడ కూడా అలాగే అంటుంది. అవును వాళ్ళేమో మన ప్రాపర్టీ గురించి డబ్బులు మీరు తోట ఇస్తారా పెళ్లి చేసుకుందాం అనేటట్టు మాట్లాడుతున్నారంటే ప్రేమ లేదు కాబట్టి ఎందుకు మా మనవుడు ఉన్నాడు కదా, నా మనవుడిని పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆవిడ కూడా అంటుంది. ఇంకా అలకనందకి కోపం వస్తుంది. మీరంతా ఒక్కటే కావాలని ఇలా చేస్తున్నారు అనిపిస్తా ఉంది నాకు, దాంట్లో భాగము జానును కూడా జాయిన్ చేసి నీకు కూడా భాగం ఉంది అనుకుంటా. నేను ఒక్కటి చెప్తున్నాను వినండి, నేను మాత్రం చేసుకుంటే అమెరికా అతనే పెళ్లి చేసుకుంటా, ఈ టైలర్ అతనైతే నేను పెళ్లి చేసుకుందాం, చావనైనా సస్తానేమో కానీ నేనైతే పెళ్లి చేసుకున్నాను ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఇంకా ఈ అమ్మాయికి వాళ్ళ మేనత్తకి కొంచెం గొడవ కూడా పడుతుంది ఈ విషయం మీద. నా ఉండేసి నేను నా కోడలుగా రంపించుకొని నేను అమెరికాలో తిరుగుతా అంటున్నావు, అది రంపించుకోనంటే ఆయన నీతో ఎవరు ఉంటున్నారులే అని చెప్పేసి ఇద్దరు కొంచెం గొడవ పెట్టుకుంటారు. నువ్వు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు అని చెప్పేసి అలకనంద కూడా వాళ్ళ అత్తనైతే అడుగుతుంది. అంతలోపల అతను కూడా వస్తాడు, మురళి గారు వచ్చేసి లేదు నందు నువ్వు నీ ఇష్టమైన వాళ్ళనే పెళ్లి చేసుకో, అంతేగాని నీ మనసు చంపుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే నువ్వు పైకేమో కారము లోపలేమో తిప్పిగా మాట్లాడుతూ ఉంటావు అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. అదేమీ లేదులే అని చెప్పేసి అతను కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మురళి కూడా చెప్తాడు. ఇంకా జాను కూడా కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు, నాకు భాగం ఉంది అంటున్నావా, నేను డే అండ్ నైట్ ఏం కష్టపడుతున్నాను తెలుసా, నేను పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో నీ కోసం కాకపోయినా సరే నేను నాన్న కోసమైనా సరే నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికైనా సరే నేను ఈ పెళ్లి అయితే ఖచ్చితంగా నేను చేసి తీరుతాను, తోటనైతే రాయిపిచ్చి తీరుతాను నేను అని చెప్పేసి వాళ్ళ జాను అయితే చెప్తుంది. చెప్పేసి ఇంకా సరే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వెళ్ళేసి టీ బొంక్ ఉంది కదా, టీ షాప్ దగ్గరికి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికే సూర్య కూడా వస్తాడు. ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నావు అనేసరికి టికెట్ బుక్ చేస్తూ ఉంటుంది, హైదరాబాద్కి పోవాలనేసి. దేని గురించి ఆలోచిస్తున్నా అంటే నేను హైదరాబాద్కి పోయి రావాలంటే ఎందుకు అంటే రామారావు కోసం పోవాలనుకుంటున్నాను అని చెప్పని అంటాడు. రామారావు హైదరాబాద్ లేడు నీకు తెలుసా అంటాడు. ఎవరు చెప్పారు అనేసరికి మా అమ్మ ఆయన చెప్పిన హాస్పిటల్ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది అక్కడ, ఆవిడకైతే నేను ఫోన్ చేశాను, ఆమె హాస్పిటల్లో లేదు అక్కడ అని చెప్పేసి ఇతనైతే చెప్తాడనమాట. సూర్య అయితే జానుకి అయితే చెప్తాడు. చెప్పేసరికి సరే తల పగిలిపోతా ఉంది, టీ చెప్పు అని చెప్పేసరికి టీ చెప్తాడు. అట్లాగే పని అబ్బాయి ఉన్నాడు కదా తుఫాన్, అతను కూడా టీ చెప్పుకుంటాడు. టీలో ఈగ వచ్చిందని చెప్పి షాప్ అతనితో గొడవ పెట్టుకుంటా ఉంటాడు అనమాట. ఆయన వచ్చేసి ఈగే కదా తీస్తాగు అని చెప్పేసి గొడవ పెట్టుకుంటా ఉంటాడు. ఇంకా మురళి కదబ్బా సూర్య వచ్చేసి ఒరే వచ్చేసారా నువ్వు అని చెప్పి అంటా ఉంటాడు. ఇంక ఈ అమ్మాయిలో ఏం చేయాలి అర్థం కాదు, ఎక్కడున్నారు ఏం చేయాలి, రామారావు గారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాదు, ఎక్కడ పోవాలా వద్దా అని చెప్పి తన టెన్షన్ తను ఉంటుంది.
ఇంకా అదే సమయానికి సూర్య వాళ్ళ అమ్మ వచ్చి చూస్తుంది అనమాట. వీళ్ళిద్దరు టీ షాప్ దగ్గర మాట్లాడుకోవడం. 1-2 సార్లు సూర్యకి ఫోన్ చేస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పటికి జాను చెప్తుంటుంది లిఫ్ట్ చెయ్యి అంటే పల్లెదిలే అని ఫోన్ అయితే కట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఉండేసి ఆ పొగరబోద్దు దానికోసము నా కాలే నువ్వు లిఫ్ట్ చేయవా అని చెప్పేసి తనే అనుకుంటుంది. ఇకపోతే టీ బొంకు దగ్గర టీ షాప్ అతనితో గొడవ పెట్టుకుంటున్నాడు కదా తుఫాన్ అని అతను, అక్కడికి రామారావు వస్తాడనమాట. అక్కడికి వచ్చేసి టీ తాగడా అని చెప్పి వాళ్ళ కొడుకు అక్కడ దింపేసి పోతాడు. కొడుకు సంథింగ్ ఎవరో తెలియదు, అక్కడ దింపేసి కొడుకే నాన్న నువ్వు టీ తాగుతుండి ఇప్పుడే వస్తానని చెప్పేసి పోతారు. కానీ వాళ్ళని వీళ్ళు చూడరు, జాను వాళ్ళు చూడరు. ఆయన పోతే ఈ టీతో గొడవ పెట్టుకుంటున్నాడు కదా, అతని దగ్గరకు వచ్చి తుఫాన్ దగ్గరకు వచ్చి ఇప్పుడు నువ్వు టీ ఈగబడదని చెప్పి గొడవ పెట్టుకుంటున్నావు, ఇక్కడంతా జనాలను చేరించినందువల్ల అతని టీ షాప్కి మనుషులు రారు, వాళ్ళ కుటుంబము బీదన పడుతుంది అని చెప్పని వేరే టీ అయితే ఇప్పిస్తారు. ఆ మాటలు జాను వాళ్ళకి అట్రాక్టివ్ అవుతాయి అనమాట. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళేసి మీరు సూపర్ అండి, మీరు కుటుంబం వీధులు పడుతుంది అన్నప్పుడే మీరు ఎంత మంచివారో మాకు అర్థమైంది అని చెప్పేసి జాను మాట్లాడుతుంది. ఆయన ఉండేసి మీ గొంతు నేను ఎక్కడో విన్నానే వయసు అయిపోయింది కదా నాకు గుర్తు రావడం లేదు, ఎక్కడో విన్నానే అంటునేసరికి వాళ్ళ కొడుకు దగ్గర నుంచే ఫోన్ వస్తుంది. సరేనమ్మా నాకు ఫోన్ వచ్చింది అని చెప్పేసి వెళ్ళిపోతుంటే మీ పేరు ఏంటి అని అడుగుతుంది. పేరు కూడా ఆయన చెప్పేటప్పుడు వాళ్ళ కొడుకు ఫోన్ వచ్చిందని చెప్పి ఆయన అయితే వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా మనము రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు. ఏం తెలుసా, జాను అయితే సింహాద్రి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసి మీరు మా నాన్న లోన్ తీసుకున్నట్టు కాగితాలు, డబ్బులు కట్టినట్టు కాగితాలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ కాగితాలన్నీ ఇవ్వండి, డబ్బులు కట్టానని చెప్పి మీరు ఒక సాక్ష్యం చెప్తే చాలు, నేను రామారావు వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పంటుంది. ఆయన అయితే షాక్ అవుతా ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా అలకనంద వాళ్ళ అమ్మ వాళ్ళకు లాస్ట్ అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయికి ఆకలేస్తా ఉంటుంది అనమాట. ఆకలేస్తా ఉండేసరికి అమ్మ నాకు ఆకలేస్తుంది అని చెప్పేసి లాస్ట్ అమ్మ చెప్తున్నసరికి వాళ్ళ అమ్మ వెళ్ళి వాళ్ళ మేనత్తతో చెప్తుంది, వంట చేసావా అనేసరికి మీరంతా అమెరికాలో తిరిగేవాళ్ళు కదా, ఫ్లైట్లలో తిరిగేవాళ్ళు కదా అని చెప్పేసి చేశానులే అంటే నేను చిన్నదానికి ఆకలేస్తా ఉంది పెట్టుకోవాలంటే అందరికీ నేను చేశానులే అని చెప్పేసి అక్కడ గిన్నెలు దబదబా పెడుతుంది అనమాట. కాకరకాయ కూర చేస్తుంది. ఆ పాప ఉండేసి నాకు కాకరకాయ కూర వద్దమ్మా అని చెప్పి అంటుంది. దానికి పక్కన అలకనంద ఉండి అత్తయ్య ఇంకేమి కూరలు లేవా అంటే లేవు ఇదొక్కటే ఉంది అని చెప్పేసి అంటుంది. ఈ అమ్మాయి ఉంది కదా మూడో అమ్మాయి గౌతమి కూడా ఏంటి అత్త ఈరోజు స్పెషల్ అంటే మీకోసం చికెన్ మటన్ ఫిష్ ఎన్ని చేశానా అని చెప్పేసి సూటిపోటిగా మాట్లాడుతూ ఉంటుంది. అదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్ జరిగింది.